హాయ్ హలో వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్. ఈ రోజు మనం జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలికి చెందిన కొత్తపల్లి అనే గ్రామానికి అయితే రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ సర్పంచ్ గారు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి స్వరూప రవి గారు. అదే సర్పంచ్ గా ఈ గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేయబోతున్నారో వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, బాగున్నారా? ఓకే మేడం, రాబోయే 5 సంవత్సరాల్లో మీ గ్రామంకి మీరు ఎలాంటి డెవలప్మెంట్ చేయబోతున్నారు? నా గ్రామానికి ఇప్పుడు పాంపాండు చేయించినాం, సీసీ రోడ్లు ఓపించినాం. నా గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేయాలని అనుకుంటాను. మా ఊరికి ఒక 25 ఇండ్లు అయితే సరిపోతాయి. అందరికీ ఇండ్లు ఇప్పియాలని అనుకుంటున్నాను. ఈ గ్రామానికి మంచి చేయడానికి నేను అంటే మీ గ్రామంలో ఇంకా ఎలాంటి సమస్యలు అనేవి ఉన్నాయి? ఇప్పటి వరకు అయితే ఏం లేవు మేడం. ఇప్పుడు వచ్చి నేను చేసుకుంటాను. ఇంకా ఇండ్లే ప్రాబ్లం, ఇండ్లే కావాలి వాళ్ళకు. మీకు ఓటేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మరి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. నన్ను ఆదరించి గెలిపించిన నా కొత్తపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మీ పాలకవర్గం మీతో ఎలా ఉంటుంది మేడం? బాగానే ఉంటారు. పాలకవర్గం మంచిగానే ఉంటుంది. అందరం కలిసి వెలిసి మంచిగా పనులు చేసుకుంటాం. అందరికీ అందుబాటులో ఉంటాం. ఓకే మేడం, యాజ్ ఎ లేడీ సర్పంచ్గా గెలవడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషంగానే ఉన్నది మేడం. నేను ఈ ఇంట్లో నుంచి 4 గోడల మధ్యలో ఉండేది. నాకు ఎలాంటి తెలియకపోయేది. ఈ సర్పంచ్ అయిన కానీ అన్ని విషయాలు వెళ్తానే నాకు సంతోషంగా ఉన్నది. ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నా. 4 పిల్లలు ఉన్నారు కాబట్టి మా ఆయన సర్పంచ్ కావాలని అనుకుంటే ఆ రోజులలో కాలేదు. ఇక ఆయనకు చాలా ఇష్టం ఉంది. ఆయన ఉండాలనుకున్నాడు కానీ లేడీస్కి వచ్చింది కాబట్టి నేను ఉన్నా. అందుకైనా ఆయన అన్ని పనులకు ముందుండి చేస్తుంది. ఓకే మేడం, మీ ఇంటర్వ్యూ కంక్లూజింగ్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా వెళ్తే చెప్పాలనుకుంటున్నారా? కడియం కావ్యం వేయడానికి ఇదివరకు బాగానే అన్ని పనులు చేసిండు. ఇప్పుడు కూడా అన్ని పనులు చేస్తాను. మాకు ఇండ్లు ఇప్పియాలని కోరుకుంటాను. మా ప్రజలందరికీ 30 ఇండ్లు అయితే మాకు సరిపోతుంది మేడం. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని ఎపిసోడ్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ముందుంటాం. మనీ అంటే టేక్ కేర్, బై బాయ్.